పూర్తి చేస్తూ మొదలవుతుంది ఈ సినిమా. ఐఏఎస్గా బాధ్యతలు తీసుకున్న రామ్ నందన్ అక్రమార్కులు భరతం పడతాడు. అవినీతి అధికారులను ఏర్పారిస్తారని కనిపిస్తుంది. ఆ క్రమంలోనే మిస్టర్ బొబ్బిలి మోపిదేవికి రామ్ నందన్కి మధ్య మొదలయ్యే యుద్ధ సన్నివేశాలు ఒక ఆసక్తికరంగా ఉంటాయి. ఇక అంతలోనే మొదలయ్యే రామ్ నందన్ ఫ్లాష్ బ్యాక్ కథని మరో దారి పట్టిస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రామ్ చరణ్ కొత్త అవతారంలో కనిపించారు. ఆ నేపథ్యంలో వచ్చే ప్రేమ కథ పెద్దగా మెప్పించదు. విరామ సన్నివేశాల్లో వచ్చే మలుపు మాత్రం ఆకట్టుకుంటుంది. శంకర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ప్రథమార్థంలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదు అనిపించిన, ద్వితీయార్థంలో వచ్చిన అప్పన్న ఎపిసోడ్ మాత్రం శంకర్ మేకింగ్ అన్ని ఆకట్టుకున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక ఎవరు ఎలా చేశారంటే 3 కోణాల్లో సాగే పాత్రలు తెరపై కనిపిస్తారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, అప్పన్న పబ్లిక్ సర్వెంట్ గా మంచి నటన ప్రదర్శించారు రామ్ చరణ్. ఇక ఆయన పాటల్లో అందంతో కట్టిపడేసిన కియారా అడ్వాణి అండ్ అంజలి నటన ప్రాధాన్యం ఉన్న పార్వతి పాత్రలో అలరించింది. ఆమె 2 రకాల లుక్స్ లో కనిపిస్తారు. ఆమె పాత్ర నేపథ్యంలో భావోద్వేగాలు పండాయి. మినిస్టర్ మోపిదేవికి ఎస్జే సూర్య నటన సినిమాకి హైలైట్. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడ నవ్వించాడు. ఇక శ్రీకాంత్ కూడా 2 లుక్స్ లో కనిపించి కథని మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. ఇక జయరాం సముద్రకని, రాజీవ్ కనకల ప్రాధాన్యం ఉన్న పాత్రలు కనిపిస్తారు. ఇక సాంకేతిక విభాగాల్లో మంచి పనితీరుని కనిపించాయి అన్నమాట. ఇక తెలుగు విజువల్స్ ఆకట్టుకుంటున్న ప్రతి సన్నివేశం గ్రాండియర్ కనిపిస్తుంది. తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలం అని అనుకోవచ్చు. ఇక పాట కథ అంటే చాలా నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రామ్